చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు కృతజ్ఞతలు నాయన. ఈ యొక్క సమయంలో తండ్రి, మీ యొక్క మహాజ్ఞానంలో ఉన్నటువంటి మాటలను ఆలోచన చేయుచుండగా, మీ యొక్క ఆలోచన చెప్తున్న నాకు ఉన్నతమైనటువంటి అర్థమయ్యే రీతిగా మీ పిల్లల మధ్యన మీ యొక్క మాటలను అందించుటకు, మీ యొక్క ఆలోచన నాకు అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేయవలసినటువంటి మరొక ప్రశ్న. గడిచినటువంటి ప్రశ్న మనం ఒక ఉన్నతమైనటువంటి వాక్యానుసారమైనటువంటి ఆ యొక్క ప్రశ్నను వాక్యానుసారమైనటువంటి వివరణతోనే ఆ యొక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వటం అనేది జరిగింది. ఆ ప్రశ్న ఏమిటి అనంటే, లోతు గారి భార్య ఎందుకు తిరిగి చూసింది? వెనుకకు ఎందుకు తిరిగి చూసింది? అనే ప్రశ్నను గడిచినటువంటి సందేశంలో మాట్లాడుకోవటం జరిగింది. అలాగుననే ఈ యొక్క సమయంలో కూడా మరొక ప్రశ్నకు సమాధానమును మీ మధ్యన తెలియజేయాలి అన్నది నా యొక్క ఆలోచన. ఇటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు వాక్యానుసారమైన సమాధానమును అందించాలని దేవునితో నేను సహవాసాన్ని చేస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని నేను చదువుచూ, నేర్చుకుంటూ, ఈ యొక్క ప్రశ్నలకు సమాధానాన్ని మీకు అందించాలని నేను సిద్ధపడి మీ ముందుకు రావటం అనేది జరిగింది. కనుక ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రశ్నకు సమాధానం, ఆ యొక్క ప్రశ్న ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు, ఆ యొక్క ప్రశ్న మొదటిగా మనం ఆలోచన చేసి దానికి సమాధానమును కూడా వాక్యంలో నుండే ఆలోచన చేద్దాం. అయితే చాలామంది ఈ యొక్క ప్రశ్నను అడగటం అనేది జరిగింది. చాలామందికి ఈ యొక్క ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. చాలామందికి సమాధానం తెలియటం లేదు. కాబట్టి ఈ యొక్క ప్రశ్నను నేను ముందుగా ప్రస్తావన చేసి దానికి సమాధానమును వాక్యంలో నుండి అందించాలని ఆలోచన చేస్తున్నాను. ఆ ప్రశ్న ఏమిటి అనంటే, యేసుక్రీస్తు వారిని 39 కొరడా దెబ్బలు కొట్టారా? లేదా యేసుక్రీస్తు వారు 39 కొరడా దెబ్బలు కొట్టింపబడ్డారా? ఈ యొక్క ప్రశ్నకు సమాధానమును మనం ఆలోచన చేయక ముందుగా, చాలామంది బోధించే బోధ విధానంలో ఎలా ఉంది అనంటే, ఏ విధంగానే యేసుక్రీస్తు వారికి 39 కొరడా దెబ్బలే కొట్టటం అనేది జరిగింది. 39 కొరడా దెబ్బలే యేసుక్రీస్తు వారు కొట్టింపబడ్డారు అని బోధించటం, ఆ యొక్క మాటలను వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నమ్మటం మనకు తెలిసినటువంటి విషయం. అయితే వాస్తవానికి గ్రంథం ఏం చెబుతుంది? వాస్తవానికి వాక్యం ఏమి సెలవిస్తుంది? నిజముగా యేసుక్రీస్తు వారిని 39 కొరడా దెబ్బలే కొట్టారా? నిజముగా యేసుక్రీస్తుల వారు 39 కొరడా దెబ్బలే కొట్టింపబడ్డారా? ఈ విషయాన్ని గనుక మనము మనసు పెట్టి ఆలోచన చేయగలిగినట్లయితే,
లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? మనిషి ఆలోచన విధానం లేదా మనిషి బోధిస్తున్నటువంటి బోధ లేదా ఒక సంఘంలో ఉంటూ సంఘాన్ని నడిపిస్తున్న నాయకులు, సంఘంలో ఉంటూ సంఘాన్ని ముందుకు కొనసాగిస్తున్నటువంటి సంఘ కాపరులు, సేవకులుగా, బోధకులుగా ఉండి సంఘానికి బోధను బోధిస్తున్నటువంటి వారెవరైతే ఉన్నారో చాలామంది వాక్యాన్ని వక్రీకరించటం, చాలామంది వాక్యాన్ని తప్పుదారిలో తీసుకువెళ్ళటం అనేది నేడున్నటువంటి సంఘ బోధకులకు బాగా ఒక ఆచారంగా అలవాటైంది అని చెప్పటంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అనంటే ఎక్కడ విన్నా, ఎప్పుడు విన్నా కూడా ఎక్కువగా నేను వింటున్నటువంటి విషయాలు వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చదివినప్పటికీ దానిని వివరించే విధానంలో చాలా లోపముంది. చాలా అపార్థం చేసుకుంటూ వివరణను ఇస్తున్నారు అని నేను గమనించగలిగాను. కాబట్టి ఈ యొక్క ప్రశ్నను కూడా వాక్యానుసారమైన వివరణను ఇవ్వాలన్నదే నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఇలా అపార్థం చేసుకుంటున్న విషయాలు ఎన్నో ఉండగా, ఇప్పుడు నేను మాట్లాడదలుచుకున్నటువంటి విషయం ఈ యొక్క యేసుక్రీస్తుల వారిని 39 కొరడా దెబ్బలు కొట్టారా? అనేటటువంటి ఈ ప్రశ్న. ఇలాంటి విషయాలు ఈ ప్రశ్న అనే కాదు, ఇలాంటి అనేకమైన ప్రశ్నలుగానే సంఘంలో ఉంటున్నటువంటి సంఘ విశ్వాసుల మధ్యన మిగిలిపోయాయండి. వారికి ఇప్పటిదాకా సమాధానం దొరకటం లేదు. దేనిని విశ్వసించాలి? దేనిని నమ్మాలి? దేనిని పాటించాలి? అన్న ఆలోచన కలిగి దేనిని విశ్వసించలేక, దేనిని నమ్మి పాటించలేక, ఆచరించలేక సంఘంలో ఉంటున్నటువంటి సంఘ విశ్వాసులు సతమతపడుతున్నటువంటి సందర్భాలు. అవునా? ఈ సమయంలో ఈ యొక్క ప్రశ్నకు సమాధానంను ఆలోచించే దానికి ముందుగా ఇటువంటి విషయాలు ఎన్నో అపార్థం చేసుకుంటున్నటువంటి సందర్భాలున్నాయి అని తెలియటానికి ఒక ఎగ్జాంపుల్‌ని మనం వాక్యంలో నుండే ఆలోచన చేద్దాం. ప్రతిదానికి కూడా ఒక ఎగ్జాంపుల్ వాక్య సందేశాన్ని, వాక్య యొక్క రిఫరెన్స్‌ని కోట్ చేసుకొని నేను వాక్యాన్ని ముందుకు కొనసాగించాలని ఆలోచన చేశాను కనుక, ఇలా అపార్థం చేసుకుంటున్నటువంటి విషయాలలో ఒక సందర్భాన్ని మీకు లేఖనాల్లో నుండి, గ్రంథంలో నుండి చూపించి, ఈ యొక్క ప్రశ్నకు సమాధానమును వాక్యముల నుండి అందించాలని నేను ఆశపడతా ఉన్నాను. మొదటిగా ఒక ఎగ్జాంపుల్ సందర్భాన్ని చూద్దాం. ఇలా ఎన్నో వాక్యానుసారమైన విషయాలను అపార్థం చేసుకుంటున్న సందర్భాలలో ఒక సందర్భాన్ని ఇప్పుడు మనం మొదటిగా చూసి ఆ తరువాత ముందుకు వాక్యాన్ని కొనసాగించుకుందాం. యోహాను సువార్త, యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనం నుండి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఏం సెలవిస్తుంది అనంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తుల వారు దేవాలయంలో బోధిస్తుండగా శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి ఒక వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని తీసుకువచ్చి మధ్యలో నిలువబెట్టి యేసుక్రీస్తుల వారిని అడుగుతున్నటువంటి సందర్భం. శాస్త్రులు, పరిసయ్యులు ఈ యొక్క వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని తీసుకువచ్చి యేసుక్రీస్తు వారిని అడుగుతున్నటువంటి సందర్భం. చూద్దాం 6వ వచనం నుండి. ఇక్కడ ఏం చెప్తున్నాడో మనం ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేస్తూ వాక్యాన్ని ముందుకు కొనసాగించుకుందాం. ఆయన మీద నేరము మోపాలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి.
ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు తెలుసుకోవటానికి కాదు అడిగేది. మరెందుకు అడుగుతున్నారు? క్రీస్తుని శోధించటానికి. అదే వ్రాయబడింది అక్కడ చూడండి మరొకసారి. ఆయన మీద నేరం మోపాలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. నేరము మోపటానికి శోధిస్తూ అడుగుతున్నారే కానీ, విషయాన్ని తెలుసుకోవాలన్న ఆలోచనలో వీరు లేరు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. ఆమె యొక్క మాటను ముందుకు కొనసాగించుకుందాం. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. ఏమో వ్రాయుచుండెను. ఇక్కడ ఏమో వ్రాయుచుండెను అని చెప్పబడినటువంటి ఈ మాటలో చాలా మంది సేవకులు, బోధకులు, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ కాపరులు ఏ విధంగా బోధిస్తారు అని అంటే, ఏమో వ్రాయుచుండెను అని చెప్పబడినటువంటి సందర్భంలో ఈ యొక్క స్త్రీని రాళ్లతో కొట్టాలి అనే రాళ్ళు పట్టుకున్న వారి యొక్క పాపాలను యేసుక్రీస్తు వారు నేల మీద వ్రాస్తున్నారు కనుక, వారు ఆ యొక్క పాపములను చూసి మా పాపాలనే యేసుక్రీస్తు వారు ఇక్కడ వ్రాస్తున్నారని వారి యొక్క పాపాలను వారు చూసుకొని రాళ్లను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని బోధించటం అనేది మనకు తెలిసిన విషయం. అయితే వాస్తవానికి నిజంగా అక్కడ క్రీస్తు వారు తమ పాపాలను వ్రాసినట్టుగా వాక్యంలో ఉందా? మరొకసారి చూద్దాం. ఇక్కడ ఏ విధంగా తెలియపరుస్తుందో. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. ఏమో వ్రాయిచుండెను. ఏమో వ్రాయిచుండెను అని వాక్యంలో ఉంటే తమ పాపాలను రాస్తున్నాడు యేసుక్రీస్తుల వారు అని చెప్పటం వాక్యంలో లేనటువంటి వివరణ. చూసారా? వాక్యంలో చెప్పబడింది ఒకటి అనంటే, వాక్యంలో లేని దానిని అందులో ఉన్నట్టుగా పొందుపరిచి చెప్పటం వాక్య విరుద్ధమైనటువంటి బోధ కాదా? వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధ కాదంటారా? వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పటమే వాక్యానుసారమైన బోధ. వాక్యాన్ని ఉన్నది లేనట్టుగా చెప్పిన, లేనిది ఉన్నట్టుగా చెప్పిన వాక్య విరుద్ధమైన బోధయే అవుతుంది. ఇక్కడ కూడా యేసుక్రీస్తుల వారు వంగి ఏమో వ్రాయిచుండెను అని చెప్పబడిందే తప్ప, యేసుక్రీస్తుల వారు రాళ్లను పట్టుకున్నటువంటి పాపాలను, వారి యొక్క పాపాలను వ్రాస్తున్నాడు అని ఈ యొక్క గ్రంథంలో ఇప్పుడు మనం చదివినటువంటి మాటలో లేదు. ఇంకా కిందకు మనం ఆలోచన చేయగలిగితే 7వ వచనం, వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. ఇక్కడ కూడా మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను అని చెప్పబడిందే కానీ, వారి పాపములు యేసుక్రీస్తుల వారు వ్రాస్తున్నారు అని మాత్రం చెప్పలేదు. ఇప్పుడు చెప్పండి, అసలు చాలా మంది బోధిస్తున్నటువంటి బోధలో పాపాలు వ్రాస్తున్నారని చెప్పే బోధిస్తున్నారు తప్ప, అక్కడ వ్రాయబడిన సందర్భం ఏంటి, అక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏంటి, చాలా సింపుల్ గా చెప్పబడింది కదా. ఇంత చిన్న చిన్న విషయాలనే అర్థం చేసుకోలేనటువంటి సేవకులు, బోధకులు సంఘానికి ఏం ఉద్ధరించాలని, సంఘాన్ని ఏమి ముందుకు ఆత్మీయంగా కొనసాగించాలని, చిన్న చిన్న విషయాలని అపార్థం చేసుకుంటున్నటువంటి సంఘ కాపరి సంఘాన్ని విశ్వాస జీవితంలో ఏ విధంగా నిలవబెట్టాలని ఆలోచన చేస్తారు చెప్పండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగినప్పుడు చిన్న చిన్న విషయాలే సంఘ కాపరులకు అపార్థం చేయబడుతున్నప్పుడు, ఈ యొక్క 66 పుస్తకాలు సముదాయమును కలిగి ఉన్నటువంటి గ్రంథాన్ని బోధించే బోధకులు ఎంత జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేయాలో ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ఇలాంటి విషయాలు, ఇలాంటి సంఘటనలు
అపార్థం చేసుకున్నటువంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. దేవుని చిత్తమైతే వాటన్నింటిని కూడా ఇలా ఒక్కొక్కటిగా మాట్లాడుతూ మీ ముందుకు తీసుకురావాలి అన్నదే నా యొక్క ఆలోచన. కాబట్టి ఇప్పుడు మనము చెప్పుకోవాల్సినటువంటి ప్రశ్నలోనికి మనం ముందుకు కొనసాగుదాం. వాస్తవానికి యేసుక్రీస్తుల వారిని 39 కొరడా దెబ్బలే కొట్టారా? అనగా 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ యొక్క గ్రంథంలో ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఎక్కడ మనం ఆలోచన చేసినా యేసుక్రీస్తుల వారిని కొరడా దెబ్బలతో కొట్టారని క్రొత్త నిబంధనలో అయితే మనం చూడగలం. కానీ యేసుక్రీస్తు వారిని 39 కొరడా దెబ్బలే కొట్టారు అన్న మాటను మాత్రం మనము వాక్యంలో చూడలేము అన్నది నా అభిప్రాయం. ఎందుకు అనంటే వాక్యంలో నా యొక్క పరిశీలన మేరకు అటువంటి మాట అయితే కనిపించలేదు కనుక నా అభిప్రాయం అన్నాను. 39 కొరడా దెబ్బలే యేసుక్రీస్తు వారికి కొట్టారు అని వాక్య ఆధారాలు, వాక్యపు యొక్క రుజువులు లేవు అన్నది నా అభిప్రాయం. నా అభిప్రాయమే కాదు, వాక్యంలో ఉంటున్నటువంటి సందర్భాలలో ఎక్కడ మనం వెదిగినా కూడా యేసుక్రీస్తు వారికి 39 కొరడా దెబ్బలు కొట్టారు అన్నట్టుగా లేఖన ఆధారాలు లేవు. ఒకవేళ ఉన్నాయే మేము చూపించగలమని అనుకుంటే ఎవరైనా కూడా చూపించటానికి సిద్ధపడాలి. వాక్యంలో 39 కొరడా దెబ్బలు యేసుక్రీస్తు వారికి కొట్టారు అని అనటానికి వాక్యంలో ఉంది, రిఫరెన్స్ ఉంది అని అనుకుంటే గనుక ఈ వీడియోకు మీరు కౌంటర్‌ని ఇవ్వటానికి సిద్ధపడాలి. లేదా ఈ వీడియోను వీక్షిస్తూ రిఫరెన్స్‌ని కోట్ చేసుకొని నాకు వివరణను ఇవ్వాలని నేను ఈ యొక్క వీడియోను వింటూ వీక్షిస్తున్న వారికి కోరుచున్నటువంటి నా యొక్క ఆలోచన, నా యొక్క అభిప్రాయం. రైట్. ఇక వాక్య సందేశంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే యోహాను సువార్తలో చెప్పబడినటువంటి మాట, యోహాను సువార్తలో చెప్పబడినటువంటి మాటను మనం ఆలోచన చేయగలిగితే 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. ఈ యొక్క మాటలు మనం చూసినప్పుడు మనకేం కనిపిస్తుంది అనంటే, పిలాతు గారు పట్టుకొని యేసును, చూద్దాం ఒకసారి ఆ మాటను ఒకసారి చదువుదాం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. కొరడాలతో కొట్టించెను అని ఉంది, కానీ 39 కొరడా దెబ్బలు కొట్టించెను అని లేదు. నేను పట్టుకున్నటువంటి ఈ యొక్క గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి వచనంలో 39 కొరడా దెబ్బలు కొట్టినట్టుగా కనిపించటం లేదు. 39 కొరడా దెబ్బలు యేసుక్రీస్తు వారు తిన్నారు. యేసుక్రీస్తుల వారిని 39 కొరడా దెబ్బలు కొట్టారు అని బోధిస్తున్నటువంటి వారు పట్టుకున్న గ్రంథంలో అలా వ్రాయబడిందేమో వారే నాకు సమాధానం ఇవ్వాలి. నేను పట్టుకొని ఇప్పుడు చదివినటువంటి ఈ గ్రంథంలో అయితే ఆ విధంగా వ్రాయబడలేదు. ఒకవేళ వారు చేస్తున్నటువంటి బోధ గ్రంథంలో వారు దేనినైతే పట్టుకొని 39 కొరడా దెబ్బలు కొట్టారు అని బోధిస్తున్నారో ఆ యొక్క గ్రంథంలో అలా వ్రాయబడి ఉంటే గనుక వారు రిఫరెన్స్‌ని బోధించాలి. ఎవరైతే ఈ బోధను చేస్తున్నారో వారికి చెప్తున్న విషయం, అందరికి కాదు. ఎవరైతే ఆ బోధ బోధిస్తున్నారో వాళ్ళకి మాత్రమే, వారికి మాత్రమే. ఆ బోధను బోధిస్తున్న వారికి కానీ, ఆ బోధను అనుసరిస్తున్న వారికి కానీ ఎవరైనా 39 కొరడా దెబ్బలే యేసుక్రీస్తుల వారు కొట్టింపబడ్డారు అనటానికి వాక్యాధారాలు,
వాక్యపు సాక్ష్యాలు ఏమైనా ఉంటే వాక్య ఆధారాలతో, వాక్య సందర్భ రిఫరెన్స్‌తో పాటు రుజువు చేయాలని నేను ఆ బోధను బోధిస్తున్న వారికి కోరుకుంటున్నాను. రైట్. ఇంకా మనం వాక్యాన్ని ముందుకు కొనసాగించుకుందాం. వాక్యాన్ని ఇంకా మనం ముందుకు కొనసాగించుకోగలిగినట్లయితే మత్తయి సువార్త, మత్తయి సువార్త, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం ఆలోచన చేయగలిగితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను అనుంది. మరలా ఇక్కడ కూడా కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. బరబ్బను విడుదల చేశారు. తర్వాత యేసుక్రీస్తుల వారిని సిలువ వేయటానికి అప్పగించారు. కొరడాలతో కొట్టించారు అనుంది కానీ 39 కొరడా దెబ్బలని ఈ మాటలో కూడా లేదు. ఈ మాటలు కూడా లేదు. వారు ఏ యొక్క వాక్య ఆధారాన్ని బట్టి యేసుక్రీస్తు వారిని 39 కొరడా దెబ్బలు కొట్టారు అని బోధిస్తున్నారో, ఆ యొక్క మాటను వారు బోధించే బోధకులు నాకు చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తున్నాను. లేదు, మా యొక్క సొంత ఆలోచనతోనే మేము ఈ విధంగా బోధించగలుగుతున్నాము అంటే ఆ యొక్క బోధను మార్చుకోవాలని చెప్పేసి, వాక్యానుసారమైనటువంటి బోధనే బోధించాలని చెప్పేసి నేను వారికి హెచ్చరిస్తూ బోధిస్తా ఉన్నాను. మరొక సందర్భాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఒకవేళ యేసుక్రీస్తుల వారు కాకుండగా యేసుక్రీస్తుల వారి తరువాత గాని, యేసుక్రీస్తుల వారికి ముందుగా గాని ఎవరైనా 39 కొరడా దెబ్బలు కొట్టింపబడ్డారా? యేసుక్రీస్తుల కాలంలో కానీ, యేసుక్రీస్తుల కంటే ముందుగా ఉన్నటువంటి వారిలో కానీ ఎవరైనా 39 దెబ్బలు, కొరడా దెబ్బలు కొట్టింపబడ్డారా? ఇలా కొట్టింపబడాలి అంటే ఎవరు కొట్టాలి? ఇప్పుడు ఆలోచన చేద్దాం. వాస్తవానికి 39 కొరడా దెబ్బలు ఎవరు కొడతారు అనంటే యూదులు మాత్రమే. 39 లేదా 40 దెబ్బలు కొట్టటానికి అధికారం కలిగినటువంటి వారు ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు కేవలం యూదులు మాత్రమే. యూదులకు మాత్రమే 39 లేదా 40 దెబ్బలు కొట్టటానికి అధికారం ఉంది కొరడాలతో. కానీ యేసుక్రీస్తుల వారిని కొట్టిందెవరు? యూదులా? యేసుక్రీస్తుల వారిని కొట్టిందెవరు? యేసుక్రీస్తుల వారిని సిలువ వేసిందెవరు? రోమియులు. యేసుక్రీస్తుల వారు సిలువ వేయబడినటువంటి సమయానికి రోమ ప్రభుత్వం ఏలుబడిలో ఉంది. రోమ ప్రభుత్వ అధికారమే పరిపాలనలో ఉంది. ఆ కాలంలోనే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. ఆ కాలంలోనే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. ఇంకా ముందుకు మనం ఆలోచన చేయగలిగితే ఒకసారి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి సందర్భాన్ని చూద్దాం. మనకు అర్థం కావటానికి ద్వితీయోపదేశ కాండము మనము ఆలోచన చేసినప్పుడు 25వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 1వ వచనం నుండి, మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను. ఆ దోష శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాణ్ణి పండుకొనబెట్టి వాని నేరం కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టింపవలెను. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు అన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే యూదులు
నలువది దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించి కొట్టింపకూడదు అన్నాడు. అంటే పండుకోబెట్టి తప్పు చేసిన వాడిని, నేరాన్ని చేసిన వాడిని పండుకోబెట్టి ఎన్ని దెబ్బలు? 40 దెబ్బలు కొట్టింపవచ్చును అన్నాడు. లెక్క పెట్టి మరి కొట్టాలి, అది కూడా. లెక్క పెట్టి మరే కొట్టాలి. దానికి మించకూడదు. అంటే 40 దెబ్బలకు ఎక్కువగా కొట్టకూడదు.